పరిగెత్తడానికి రెడీగా ఉన్నానే, జల్దీ రండి. వచ్చేస్తున్నామే. జాగింగ్కి వెళ్ళేటప్పుడు లంగావని వేసుకున్నావంటే మరి ఎలానే? మా అలా రెడీ అవ్వాలి, అప్పుడే జాగింగ్కి కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, మీకు కావాల్సింది కంఫర్టే కదా. ఓకే, కంఫర్ట్ అన్నాం కదా అని కొంపదీసి కంఫర్ట్ బాటిల్ తెస్తుందా ఏంది? నేను వచ్చేసా. మీకు కంఫర్ట్ ఓకేనా? ఏందే ఇట్లొచ్చినావు? ఇట్లొస్తే వీధిలో కుక్కలని మన్నెనకలే పడతాయి. అమ్మా తల్లి, నువ్వు వద్దు, నీకు కంఫర్ట్ వద్దు, పోయి నార్మల్గా రాపో. అసలు జాగింగ్ అంటే ఏంటే? మన ఊర్లో ఇవన్నీ చేయరు కదా. జాగింగ్ అంటే పరిగెత్తడమే, అది చేస్తే ఫిజికల్ గ్రోత్ మంచిగా ఉంటది. మరి కెమిస్ట్రీ గ్రోత్ ఉండదా? కెమిస్ట్రీ గ్రోతా అంటే ఏంటి? మరి ఫిజికల్ గ్రోత్ అన్నప్పుడు ఫిజిక్స్ కదా, ఇది ఉన్నప్పుడు కెమిస్ట్రీ కూడా ఉండాలి కదా. అబ్బా, నీకు అట్లా అర్థమైందా? సరే సరే పా, మాతో రన్నింగ్కి రా, నీకు అప్పుడు అర్థమవుతుంది పా. అవునే, సమీర వాళ్ళ మదర్కి ఎలా ఉందే? చాలా సీరియస్గా ఉందంటనే. పాప నైట్ నైటే వెళ్ళిపోయింది, బర్త్డే అయిన హ్యాపీనెస్ కూడా లేకుండా. నేనే ఫస్ట్, నేనే ఫస్ట్, నేనే ఫస్ట్. నువ్వు ఫస్టా? గిఫ్ట్ ఏం వద్దా? వస్తే మొద్దు, జాగింగ్ అంటే మెల్లగా పరిగెత్తాలి. అలానా? ఇప్పుడు తిన్నదంతా వృధా అయిపోయింది. ఏం తిన్నావే ఇంత పొద్దున? ఊరు నుంచి తెచ్చుకున్న కజ్జకాయలు, గారెలు అన్ని తిన్నానే. ఇంకా నయం, బియ్యం బస్తాలు తీసుకురాకపోయినావు, వండుకొని తినేటోడు. తీసుకొచ్చేదాన్నే, కానీ బస్సులో పట్టదన్నారు. నీకొకటి తెలుసా? బియ్యం బస్తాలతో పాటు మా ఫ్యామిలీని కూడా రమ్మన్నాను. ఎందుకు? ఇక్కడ పిడకలు వేసుకోవడానికా? జాగింగ్ చేసే ముందు తినడం లాంటివి చేయకూడదే. సరే, ఇప్పటి నుంచి రేపు జాయిన్ చేసేంత వరకు ఏమీ తినను. ఎందుకే? ఇప్పటి నుంచి జాగింగ్ చేసేంత వరకు అంటే జాగింగ్కి ముందే కదా. నీలాంటిదే, తిన్నవా అని అడిగితే నిన్ననా ఈరోజా అని అడిగిందంట. జాగింగ్ చేసే ముందు అంటే పొద్దుగా లేస్తాం కదా, అప్పుడు తినకూడదు. రోజంతా తినకపోతే సస్తావు పా. ఆ అంకుల్ని చూడు, కురుకురే తింటున్నాడు, జాగింగ్ చేస్తున్నాడు. అంకుల్, ఏదో ఒక పని చేయండి అంకుల్. అంకుల్, నాకు చిన్న డౌట్. కురుకురే చూసి అంత చిన్నగా ఉంది, మీరేమో ఇంత పెద్దగా ఉన్నారు, ఎలా సరిపోతుంది? నువ్వు చూడడానికి ఎంత దరిద్రంగా ఉన్నా కానీ నువ్వు అందంగా ఉన్నావని నేను ఫీల్ అవ్వట్లేదా? నిన్ను జనాలందరూ భరించట్లేదా? సరే గాని మా నలుగురు ఎవరు మంచిగా ఉన్నారు? అబ్బాయిలు అందంగా ఉంటే లేకపోతే ఏంటి? కురుకురే అయినా తినండి, జాగింగ్ అయినా చేయండి, ఈ రెండు కలిపి చేస్తే దేనికి పనికిరాకుండా. జాగింగ్ చేసిన వెంటనే ఇంటికొచ్చి వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ కిక్కే వేరప్పా. ఏంటే పవన్ కళ్యాణ్ డైలాగ్సా? నేను రెండు ఫాలో అవ్వను, సెట్ చేస్తాం మళ్ళా. అదేలానే? లవ్ చేసిన ప్రతి అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఏదో ఒకటి కొనిచ్చుకుంటది, కానీ నేను ఎవరిని లవ్ చేయను, అన్ని కొనిచ్చుకుంటాను. ఎలా? ఎలానా? ఇప్పుడు చూడు. హలో, రే బాడ్కో. రే శ్రీయా, నువ్వా? ఏంటి నిన్న జాగింగ్ లో కుక్కలా తరిమావు, ఈ రోజు కాల్ చేసావు, ఏంటి సంగతి? రే లైట్ తీసుకోరా. నా దగ్గర సిగరెట్ లేదే. అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేసినావా మజాకులు చేయడం? సరే సరే, ఏంటో చెప్పు. ఏం లేదు, పిజ్జా తీసుకొని ఇంటికి రారా. నేను బయట ఉన్నానే, ఇప్పుడు పిజ్జా తీసుకురావడం కుదరదు. ఇంగో, నువ్వు పిజ్జా తీసుకొని వస్తున్నావు, అంతే అంతే అంతే, బాయ్. పిజ్జా అంటే ఏంటి? పిజ్జానా? పిజ్జా అంటే ఫాస్ట్ ఫుడ్డే. ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ గా తయారు చేస్తారా? అంటే కృత్రిమంగా తయారు చేస్తారే. కృత్రిమం కదా, రసాయనాలు గట్రా కలుపుతారేమో. అమ్మ తల్లి, అట్లా కాదు, ముందు కాఫీ తాగు, చల్లగైతుంది. సరే. ఏంటే టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఆగవే, వాడు వస్తాడో రాడో అని. ఆ స్పెట్స్ ఏంద్రా పొద్దు పొద్దుగానే కోతులు పట్టుకునేటోళ్ళగా? హే, పిజ్జా తీసుకొచ్చినావా?
తీసుకురావనుకున్నారా బాయ్? నువ్వు నా గుండెలు ఉంటావే, నువ్వు చెప్పిన తర్వాత తీసుకురాకపోవడమా? గుండెల్లో ఉంటా అంటే ఓకే, గుడి కట్టిస్తా అంటేనే ఒప్పుకోను. సరే సరే. ఓకే ఓకే. పెద్ద పిజ్జానే తీసుకొచ్చాడు, తొందరగా తినాలి. 4 పుల్కాలు కొంటే ఒక కూర ఫ్రీ అన్నట్టు నువ్వే ఒక పుల్కగాడివి, మళ్ళీ నీకు ఇంకో పుల్కగాడా? నన్ను పుల్కగాడంటావేంటి? నా పేరు రామ్. అయినా ఆకాష్గా ఈ పాచిపోయిన ఫేస్లు కారా పిజ్జా తీసుకొచ్చింది. మమ్మల్ని పాచిపోయిన మొక్కాలంటావా? నీది పాచిపోయిన ఫేస్లు కాక పనికొచ్చే ఫేస్లా? ఈ పాచిపోయిన ఫేస్లకు పిజ్జా తీసుకొచ్చిన ఫేస్ ఇంకెంత పాచిపోయిందో. అయినా మీకు ఇచ్చిన పిజ్జా ఫ్రెష్ అనుకున్నావా? అది కూడా పాచిపోయిందే. ఎక్స్ట్రా చేసిన బాడుకో నీ అయ్యో తీసుకోపరా. నగరంలో ఎదవలు ఎక్కువయ్యారు. ఎదవలా? హలో హలో. శ్రీయా. అవునరా బాయ్. ఏంటి ఇలా కాల్ చేసావు? నేనొక బుక్ చదువుతున్నాను, అందులో ఎదవా అన్న పదం వచ్చింది, అది చూసి నీకు కాల్ చేసిన. అంటే మమ్మల్ని ఎదవలతో పోలుస్తున్నావా? నీ గురించి నీ ఫ్రెండ్స్ గురించి నీకు తెలియదారా? మరి నీ గురించి నీ ఫ్రెండ్స్ గురించి నీకు తెలియదా? తెలుసు, మీ మంచోళ్ళం. అక్కడికి ఏదో మేము ఎదవలైనట్టు ఫీల్ అవుతున్నావా? ఇవ్వాల్సిన అవార్డులు రివార్డులు ఇచ్చిన తర్వాత చీప్గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతున్నావా? నేనేం చీప్గా తిట్టలేదే, కొంచెం కాస్ట్లీగానే తిట్టాను కదరా. అయినా నువ్వు కూడా మీరలా తయారవుతున్నావేంటి? ఎందుకు? బుక్స్ అవుతున్నావు కదా. కంగారు పడకురా, నేనేం నీకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోనులే. అసలు నువ్వు ఎగ్జామ్స్కి చదివి ఎప్పుడు పాస్ అయ్యావు? నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్లేదు, నువ్వు అసలు ఎగ్జామ్ అటెండ్ అయితేనే కదా. ఇప్పుడు నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు? ఫిజిక్స్. ఫిజిక్స్లో థర్డ్ లెసన్ నేమ్ చెప్పు. అసలు నేను సబ్జెక్ట్ పుస్తకం ఏం చదువుతలేను, కథల పుస్తకం చదువుతున్నా. అనుకున్నా, నేను స్టార్టింగ్లోనే అనుకున్నా. సరే కానీ ఐస్ క్రీమ్ తిన్నావు, అలా బయటకు వస్తావా? ఇదేమన్నా బొమ్మరిల్లా? బొమ్మరిల్లు కాదు, ఇది మా ఇల్లు. జోకు లాపు, మా అయ్యకు తెలిసి చంపేశాడు రాబాయ్. మరి మా నాన్న తెలిస్తే ముద్దిస్తాడు అనుకున్నావా? మా అయ్య బొమ్మరిల్లు ఫాదర్ ఇక్కడ. ఓ, ఇంటికి ఫాదరా, నీకు కాదా? నీ బొందరా, నీ బొందా, నీ బొందా. అయినా నువ్వు సిటీలో అందరిని బెదిరిస్తూ మాట్లాడతావు కదా, ఇంటి దగ్గరే ఉంటే ఎలా మాట్లాడతావే? ఏంటి సైలెంట్ అయిపోయావు? నేను ఇంటి దగ్గర కూడా ఇలానే ఉంటా, సైలెంట్గా. నువ్వు సిటీలో పులి, ఇంట్లో పిల్లి అన్నమాట. పులిహోరేం కాదు, ఇంట్లో కూడా పులినే. అవునులే, మీ డాడీ ఇంట్లో లేనప్పుడు. నీకు అన్నెట్లా తెలిసిపోతాయిరా? ఎదవలను లాజిక్ అడగకూడదు, ఇంకా చెత్త ఎదవలను అస్సలు అడగకూడదు. మీరు రెండో టైపుగా. అవునరా, ఫోన్ చేసి ఎంతసేపు అవుతుంది? 1 అవర్. 1 అవర్ అయిందా? డబ్బులన్నా అయిపోయి ఉండొచ్చు. కంగారు పడకు, నాది జియో సిమ్. ఒరే మెంటల్ సాలేగా, ఫోన్ చేసింది నేను బే, నువ్వేమైనా పైసలు ఇస్తావా? నేనెందుకు ఇస్తాను? అసలే మా బాబు పిసినార్ సంఘానికి అధ్యక్షుడు, ఆయన క్రెడిట్ నేను చెడగొట్టలేను. అది కూడా ఒక క్రెడిటా? ఏం ఫ్యామిలీరా మీది? హిందూ ఫ్యామిలీ. మరి ఇంకేంట్రా విశేషాలు? అందరు బాగున్నారు కదా? స్టార్టింగ్లో అడగాల్సింది ఎండింగ్లో అడుగుతున్నావు. నీ లైఫ్ కూడా అట్టాగే ఉంటుంది. స్టార్టింగ్లో రావాల్సినవన్నీ ఎండింగ్లో వస్తాయి, ఆల్మోస్ట్ నీ మ్యారేజ్తో సహా. నా పెళ్లి గురించి నీకెందుకు బే? ఈ మొగరాయిడికి ఒక రాయిడ్ని చూడాలి. సరే మరి, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సరే, ఉంటా, బాయ్. ఏమైందే ఏడ్చుకుంటూ వస్తున్నావు? కూసో. కాలేజ్ అప్పుడే అయిపోయిందానే? అయిపోయింది. ఈ రోజు నుంచి కాలేజ్ పూర్తిగా అయిపోయింది. పూర్తిగా అయిపోవడం ఏందే, ఇంకెళ్ళవా? ఏమోనే, మా ఊరు వెళ్ళిపోతాను. ఎందుకే, ఏం జరిగింది? కాలేజ్లో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నాకేమో ఇంగ్లీష్ అంతగా రాదు, నాకు సిగ్గుగా ఉంది. అబ్బా, ఏం కాదులేవే, నేర్చుకోవచ్చు. లంగావోనిలో వెళ్ళాను కదా, అందరూ ఏదోలా చూస్తున్నారు. వాళ్ళు అట్లనే చూస్తారే, మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. ముందా ఏడు పాపు. వద్దు. ఏమో, నేను ఈ సిటీలో ఉండలేను, నా వల్ల కాదు, నేను ఊరు వెళ్ళిపోతాను. సరే, నీ ఇష్టం, వెళ్దాంపా. సరే పద. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అమ్మని అడిగినా అని చెప్పు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ AR ఎంటర్టైన్మెంట్స్. ఇంగో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక గంట ఉంటుంది కదా, అది నొక్కండి. మేము చేసిన ప్రతి ఎపిసోడ్ మీకు లింకప్ అవుతుంది. మా వీడియోని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అండ్ మా అందరినీ ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుమారి